ఆచంటలో ఈ నెల 7వ తేదీన ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభా పనులు శరవేగం జరుగుతున్నాయి. సభా ప్రాంగణంలో పనులను రీజనల్ కోఆర్డినేటర్ రవి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, నరసాపురం డీఎస్పీ మనోహర్ చారి బహిరంగ సభా ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలనపై భయం వీడి ప్రజల ఉద్యోగస్తులు ఉద్యమాల బాట పట్టారని, దీంతో ఆంధ్రప్రదేశ్ ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిందని అన్నారు. అలా 7వ తేదీన జరిగే బహిరంగ సభ ద్వారా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని అన్నారు. జోన్ 2 ఇన్ఛార్జ్ మందలపు రవి మాట్లాడుతూ 800 హామీలను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రానున్న జనసేన టీడీపీ ప్రజా ప్రభుత్వాన్ని అందించేందుకు దిశానిర్దేశం చేస్తారని అన్నారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని గన్నె వీరాంజనేయులు పిలుపునిచ్చారు. ఒక పరిపాలన చేతగాని ఒక అసమర్థ ముఖ్యమంత్రి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం విలవెల్లాడుతున్నటువంటి సందర్భంలో, ఇక 100 రోజులు మాత్రమే టైం ఉన్నటువంటి ఈ సందర్భంలో మా నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా చేసే పోరాటానికి కదలిరా అని రాష్ట్ర ప్రజానీకానందరికీ కూడా పిలుపునిచ్చే కార్యక్రమంలో భాగంగా రేపు 7వ తారీఖున ఆచంటలో సాయంత్రం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గారు, ఆచంట ఇన్ఛార్జి పితాని సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే పరిశీలకులు బుచ్చయ్య చౌదరి గారి యొక్క పర్యవేక్షణలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రం ఏం కోల్పోయింది, ఆ కోల్పోయిన ప్రతిదాన్ని ఎట్లాగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరిగి ఇవ్వాలనే సందర్భాన్ని పురస్కరించి పెట్టే సభ కాబట్టి ఖచ్చితంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా ఆచంట ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన సమస్య తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి శంఖారావం సభ ఇక్కడ జరగబోతుంది. ప్రదేశం కూడా నిర్ణయం అయింది. ఏర్పాట్లన్నీ భారీగా జరుగుతోంది. 1,00,000 మందితో కూడుకున్న బహిరంగ సభ ఇక్కడ జరగబోతోంది. చైతన్యానికి మారుపేరు ఆచంట. కమ్యూనిస్టు ఉద్యమంలో ఎందరో అసూలు బాసిన ప్రాంతం ఇది. చైతన్యానికి మారుపేరు ఆచంట. అలాంటి ప్రదేశంలో ఈ సభ జరగబోతుంది. అందుకని నాయకులు, జిల్లా నాయకులంతా కూడా సమాయత్తం అవుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి డెలిగేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా డెలిగేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి ఎక్కువగా కార్యకర్తలు, నాయకులు వచ్చేదానికి అవకాశం ఉంది. దిగిన తర్వాత ర్యాలీగా ఇక్కడికి వస్తారు. ఈ లోపల ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా చూడటం కోసం పోలీస్ యంత్రాంగాన్ని కూడా సహకారం కోరుతున్నాం. అన్ని పర్మిషన్లకి అప్లై చేసాం. అన్ని పర్మిషన్లు కూడా అప్లై చేసి ఒక చట్టబద్ధంగానే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో సభ నిర్వహించాలి అని మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. దానికి తగ్గట్టుగా మేమందరం కలిసి ఇక్కడ పనిచేస్తున్నాము. ఆచంట నియోజకవర్గం 7వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచి సభ ప్రారంభమవుతుంది. మా జాతీయ అధ్యక్షులు వారు ఇక్కడ హెలిప్యాడ్లో తిరుగూరు నుంచి ఇక్కడికి వస్తారు. అక్కడి నుంచి మేము ఆయన ర్యాలీగా ఇక్కడికి ఈ సభా ప్రాంగణానికి తీసుకొస్తాము. దాని తర్వాత ఇక్కడ సభ మొదలవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ శంఖారావం సభ జనాల్లో చైతన్యం తీసుకురావడానికి 800 పైచిలకు ప్రామిసులు చేసి దాంట్లో 690 ప్రామిసులు అసలు అమలుకు కూడా నోచుకొని పరిస్థితి ఈరోజు ఆంధ్ర ప్రజల్ని ఎంతగా వంచారో, ఎంతగా మోసం చేశారనేది చాలా క్లారిటీగా మా తెలుగుదేశం పార్టీ జనాల్లోకి తీసుకెళ్తుంది. యువగళం పాదయాత్ర ద్వారా మా నాయకుడు లోకేష్ గారు